సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొన్ని గంటల్లోనే దాదాపు $400 బిలియన్ సంపదను కోల్పోయింది. భారత కరెన్సీలో ఈ విలువ 36 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్ లో గురువారం సెషన్లో కంపెనీ షేర్లు 12% పడిపోయాయి. ఇంట్రాడేలో ఈ స్థాయి నష్టాన్ని నమోదు చేసి చివరకు దాదాపు 10% నష్టంతో సెషన్ను ముగించాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ $3.22 ట్రిలియన్ తగ్గింది. కంపెనీ ఏఐ ఇన్వెస్ట్మెంట్లపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలే షేర్లు ఈ స్థాయిలో పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ Q2 రిజల్ట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం మరో కారణంగా ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. 2020 మార్చి తర్వాత ఈ స్థాయిలో కంపెనీ విలువ తగ్గడం ఇదే తొలిసారి. అప్పటి పతనానికి కోవిడ్ కారణం. ఇక అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీల చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఇంట్రాడే నష్టంగా నమోదైంది. గతేడాది చైనా ఏఐ చాట్బాట్ డీప్ సీక్ రిలీజ్ కాగా ఎన్విడియా కంపెనీ షేర్లు దాదాపు $600 బిలియన్ నష్టాన్ని నమోదు చేశాయి.